హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేయసి రావే ఎపిసోడ్ నెంబర్ 2. హాస్పిటల్లో జాయిన్ అయిన అమ్మాయి డీటెయిల్స్ గురించి అడుగుతూ ఆమె ఎవరు అని బయట కూర్చొని ఉన్న జైను అడిగింది నర్స్ జియా. నా భార్య, నెమ్మదిగా అన్నాడు జై. దాంతో వినబడినట్లుగా ఏంటి అని మళ్ళీ అడిగింది జియా. ఈసారి అతను కొంత తటపటాయిస్తూ నాకు కాబోయే భార్య, వీఆర్ ఎంగేజ్డ్ అని చెప్పాడు. ఆ మాటతో కొంచెం అనుమానంగా అతని వైపు చూస్తూ పేరు చెప్పండి అంటూ మళ్ళీ నోట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది జియా. ఈసారి అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. దాంతో ఒక క్షణం చిన్నగా ఊపిరి పీల్చుకొని శృతి అని జవాబిచ్చాడు. ఓ ఓకే, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం. పేమెంట్ సెక్షన్కి వెళ్ళి ప్రస్తుతానికి ఒక 20,000 పే చేయండి అని చెప్పి లోపలికి వెళ్ళబోయింది జియా. వెళుతున్న ఆమెను ఆపుతూ ఒక్క నిమిషం సిస్టర్ అని అన్నాడు. ఆమె అతని వైపు తిరుగుతూ చెప్పండి అని అడిగింది. అది ఇప్పుడు చెప్పిన డీటెయిల్స్ అన్నీ సీక్రెట్గా ఉంటాయి కదా అని అడిగాడు జై. ఆ ప్రశ్నకు నుదురు చెట్లించి అనుమానంగా అతని వైపు చూస్తూ మ్యాక్సిమం సీక్రెట్గానే ఉంటాయి, కానీ చూస్తుంటే ఏదో పెద్ద గొడవ జరిగినట్లుగా అనిపిస్తుంది కదా. రేపొద్దున పోలీసులు ఎవరైనా ఎంక్వైరీకి వస్తే వాళ్ళ కోసం చెప్పాల్సి ఉంటుంది అని చెప్పి లోపలికి వెళ్ళింది. ఎందుకో పోలీస్ పేరు రాగానే జైలో కూడా కొంచెం భయం పుట్టింది. అయినా అక్కడే కూర్చొని జరుగుతున్న దాన్ని చూస్తూ తన మనసుకి సర్ది చెప్పుకుంటూ ఉన్నాడతను. అలసిపోయిన అతని శరీరం రెస్ట్ కోరుకుంటూ ఉంటే అతని కనురెప్పలు మూతపడుతున్నాయి. కానీ వాటిని బలవంతంగా ఆపుకుంటూ మేల్కొని ఉన్నాడు. ఇంతలో డాక్టర్ బయటకొచ్చాడు. అతన్ని చూసి లేచి టక్కున నిలబడుతూ డాక్టర్, ఇప్పుడు తనకెలా ఉంది అని ఆందోళనగా అడిగాడతను. ప్రస్తుతానికి కండిషన్ ఓకే, అంత సీరియస్ ఏమీ కాదు, కానీ రేపు మార్నింగ్ రిపోర్ట్స్ వస్తేనే ఏ విషయమైనా క్లియర్గా చెప్పగలను అని చెప్పాడు డాక్టర్. దాంతో థ్యాంక్ యూ డాక్టర్ అని జై చెప్పడంతో చిన్నగా తలూపి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాంతో అక్కడే ఉన్న చైర్లోకి జారగిలబడి మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు జై. తర్వాత రోజు ఉదయాన్నే దూరంగా ఉన్న విండోలో నుండి ఉదయపు సంధ్యాకిరణాలు జై ముఖం మీద పడుతున్నాయి. దాంతో మెల్లగా నిద్రలేచి ఆవలింతలు తీస్తూ కనుల మీద చేత్తో రబ్ చేసుకున్నాడు. అప్పుడే అతనికి శృతి గది నుండి బయటికి వస్తున్న నర్స్ జియా కనిపించింది. ఆమెను చూడగానే నర్స్ ఒక్క నిమిషం, తన రిపోర్ట్స్ వచ్చాయా అని కంగారుగా అడిగాడు. హా, అన్నీ వచ్చేసాయి. 10కి డాక్టర్ వచ్చి చెక్ చేసి విషయం ఏంటనేది చెప్తారు. మీరు టెన్షన్ పడకుండా వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి అని చెప్పింది జియా. దాంతో సరే అన్నట్లు తల్లుపాడు జై. అప్పుడు జియా అతని ముఖాన్ని జాగ్రత్తగా గమనిస్తూ చూస్తుంటే మీకు శృతి అంటే చాలా ప్రేమ ఉన్నట్లుంది. మీరు లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారా అని అడిగింది జియా. అతని ఎమరుపాటులో శృతినా, తనెవరు అని అన్నాడు. కానీ అంతలోనే నిన్న తాను చెప్పిన అబద్ధం గుర్తొచ్చుకొని నాలుక ఖర్చుకుంటూ హా ఎస్, లవ్ మ్యారేజ్, రీసెంట్గానే మా 2 ఫ్యామిలీస్ ఒప్పుకున్నాయి హా అని ఒక వెర్రి నవ్వు నవ్వాడు. జియా కూడా చిన్నగా నవ్వుతూ మీ ఇద్దరు బాగుంటారు, నైస్ కపుల్ అని పొగిడింది. దాంతో అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాక తల కిందకు దించుకున్నాడు. కానీ ఆమెకు మాత్రం అది సిగ్గులా అనిపించి ఓకే, టేక్ కేర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోగానే తనను తాను తిట్టుకుంటూ ఇద్దిగో టంగు, కొంచెం అదుపులో ఉండు, అస్సలే పోలీసులు కేసు అని ఏదేదో అంటున్నారు, సో నువ్వు కంగారులో ఏదో ఒకటి వాగి నన్ను లేనిపోని చిక్కుల్లో నెట్టేయకు అనుకుంటూ బ్యాగ్ పట్టుకొని కొంత దూరాన ఉన్న విజిటర్స్ రూమ్కి వెళ్ళాడు. అక్కడ బ్యాగ్ పడేసి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన అతనికి ఆఫీస్ గుర్తుకు రావడంతో బ్యాగ్లోని ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేసిన అవతలి వ్యక్తి కంగారుగా ఏదో కొంపలు మునిగిపోయిన వాడిలా, ఇంకా చెప్పాలంటే జై కంటే ఎక్కువ టెన్షన్గా రేయ్ హలో రే జై, ఎక్కడున్నావురా అని అడిగాడు. అబ్బా అని మనసులోనే చిరాగ్గా అనుకొని రే సత్య, మెంటలా నీకు, నాకు వినిపిస్తుంది కానీ ఆ ఓవర్ యాక్షన్ ఆపు అని అన్నాడు జై. వెంటనే సత్య వెటకారంగా రేయ్, మెంటల్ నేను కాదు, నువ్వు కనిపించకపోతే ఇక్కడ మీనా పిచ్చిదైపోతుంది అని అన్నాడు. ఆ పేరు వినగానే జై ఇంకా చిరాకుగా కొత్తగా పిచ్చిదవడం ఏంటి, దానికి పిచ్చి ఎప్పటినుంచో ఉంది కదా అని అన్నాడు. ఇది మీనా గనక వింటే ఏమంటుందో తెలుసా అన్నాడు సత్య. ఏమంటుందట అని కోపంగా అన్నాడు జై. అప్పుడు సత్య తన గొంతుని కొద్దిగా అమ్మాయి గొంతులా మార్చి హస్కీగా అవును, నాకు పిచ్చి పట్టింది, నువ్వంటే పిచ్చి, నీ మాటంటే పిచ్చి,
నీ నవ్వంటే పిచ్చి అని అన్నాడు. ఆ మాటలు వినగానే జైకి ఒక క్షణం నవ్వొచ్చింది. కానీ నవ్వితే సత్య ఇంకా రెచ్చిపోతాడని అర్థం చేసుకొని కోపంగా, నీ మిమిక్రీ షో ఆపి త్వరగా యువన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి రా అని చెప్పాడు. అది విని ఆశ్చర్యంగా, వాట్, హాస్పిటల్కా అని నోరు వెళ్ళబెట్టాడు సత్య. రేయ్, దానితో తిరిగి తిరిగి నువ్వు కూడా ఈ మధ్య ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తున్నావురా. నేను చెప్పిన మ్యాటర్ని బ్రేకింగ్ న్యూస్ లాగా ఆఫీసులో స్ప్రెడ్ చేయకుండా నా రూమ్కి వెళ్ళి అక్కడి నుండి ఒక డ్రెస్ తీసుకొని నేను చెప్పిన హాస్పిటల్కి రా. ఇక్కడ నేను ఒక ప్లేస్లో ఇరుక్కుపోయాను అంటూ రాత్రి జరిగిన సంఘటనను గురించి మొత్తం వివరించి సత్యతో చెప్పాడు జై. అంతా విన్న సత్య, రోడ్డున పోయేవన్నీ తలకు చుట్టుకోవడం నీకు అలవాటే కదా, సర్లే నేను వస్తాలే కానీ ఇక్కడ మన బాస్ అప్పటి నుండి నీ గురించి అడుగుతూ నా తల తింటున్నాడు, శాడిస్ట్గాడు. ఒకసారి వాడితో కాల్ చేసి మాట్లాడు. ఏమైందో చెప్పకపోయినా కనీసం ఎప్పుడొస్తావో అదైనా చెప్పు. ఎంతైనా మనకి నెలకి 60,000 ఇస్తున్న మహానుభావుడు అని చివరి పదాన్ని ఒత్తి పలికాడు సత్య. అతని మాటల్లో బాస్ అంటే అతనికి ఉన్న కొద్దో గొప్పో అభిమానం, గౌరవం కనిపిస్తున్నాయి. సరే, నేను కాల్ చేస్తాలే కానీ ఇక్కడ ఇంకా ఎన్ని రోజులు అవుతుందో క్లారిటీగా తెలీదు. సో డాక్టర్ వచ్చి మాట్లాడాక విషయం ఏంటో తెలుస్తుంది. ఇక నువ్వు ఆ మ్యాటర్ వదిలేసి త్వరగా వస్తావా అని చెప్పి కాల్ కట్ చేసి అక్కడే కూర్చున్నాడు జై. మరోవైపు హాస్పిటల్లో నీలం రంగు బెడ్ మీద చలనం లేకుండా పడుకొని ఉంది శృతి. ఆకుపచ్చని రంగు డ్రెస్ ఆమె శరీరాన్ని పూర్తిగా కప్పేసింది. ఆమె ముఖం దగ్గర ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని ఉంది. ఆమె చుట్టూ 4-5 మిషన్స్ పెట్టి ఉన్నాయి. అవి సెకనుకోసారి మెరుస్తున్నాయి. ఆ బెడ్కి కొంచెం దూరాన కూర్చొని అక్కడున్న రీడింగ్స్ అన్నీ నోట్ చేసుకుంటోంది ఇంకో నర్స్. ఇంతలో డోర్ తెరుచుకొని డాక్టర్ డైరెక్ట్గా లోపలికి రావడంతో అతన్ని చూసి కంగారుగా లేచి నుంచొని చేతిలోని ప్యాడ్ని స్ట్రైట్గా పట్టుకుంటూ గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసింది. డాక్టర్ ఆమె వైపు చూడకుండా నేరుగా శృతి బెడ్ దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్, స్టేటస్ ఏంటి అని అడిగాడు. ఆమె తన చేతిలోని ప్యాడ్ను పైకి చూపులు మళ్లిస్తూ అప్ టు నౌ టోటలీ నార్మల్ సార్. పొట్టలో 2 కత్తిపోట్లు, అలాగే తల వెనక ఒక గాయం కనిపించాయి అంటూ ఆమె ఒక్కొక్కటిగా శృతి కండిషన్ గురించి వివరించింది. ఓకే, రిపోర్ట్స్ అని డాక్టర్ అనగానే ఆమె గబుక్కున కొంత దూరాన ఉన్న రిపోర్ట్స్ కట్టను తీసుకుని వచ్చి అతని ముందు పెట్టింది. అందులో నుండి ఒక్కొక్కటి తీసి చెక్ చేస్తూ నువ్వెళ్ళి ఈ అమ్మాయితో పాటు వచ్చిన అతన్ని లోపలికి రమ్మని చెప్పు అని చెప్పాడు డాక్టర్. ఓకే డాక్టర్ అని చెప్పి వెంటనే బయటికి వెళ్ళిన ఆమె జైను లోపలికి పిలిచింది. గుడ్ మార్నింగ్ డాక్టర్ అంటూ లోపలికి వచ్చిన జై డాక్టర్ను విష్ చేశాడు. గుడ్ మార్నింగ్ మిస్టర్ జై, మీరు ఈమెకేమవుతారు అని అడిగాడు డాక్టర్. దాంతో కొంచెం తటపటాయిస్తూ ఆమె నా ఫియాన్సీ, కాబోయే భార్య అని చెప్పాడు జై. డాక్టర్ తన చేతిలోని రిపోర్ట్స్ని పక్కనే ఉన్న టేబుల్పై పెడుతూ నేనిప్పుడు చెప్పేది మీకు కొంచెం బాధ కలిగించవచ్చు, బట్ నిజం చెప్పినప్పుడే మీకు కూడా రియాలిటీ అర్థమవుతుంది అంటూ ఆగిపోయాడు. అతని మాటలను బట్టి ఏదో జరగకూడనిదే జరిగిందని జైకి అర్థమవుతుంది. అసలేం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తూనే పర్వాలేదు డాక్టర్, చెప్పండి, విషయం ఏదైనా కానీ నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ధైర్యంగా అన్నాడు జై. అతని మాటలు డాక్టర్కి ముచ్చటగా అనిపించాయి. దాంతో కొద్దిగా తెల్లబడిన తన గడ్డాన్ని నిమురుకుంటూ ఐఎమ్ సారీ టు టెల్ యూ మిస్టర్, మీ ఫియాన్సీకి షార్ట్ టైం మెమరీ లాస్ వచ్చింది అని చెప్పాడు డాక్టర్. అతను చెప్పిన ఆ మాటలు విని ఒక్క క్షణం పాటు జైకి ఏమీ అర్థం కాలేదు. కానీ ఆ మాటలు మెల్లగా బ్రెయిన్లోకి ఎక్కడంతో ఒక్క క్షణం పాటు అతని మైండ్ అంతా బ్లాక్ అయింది. కొన్ని వందల సుడిగుండాలు అతని చుట్టూ వేగంగా తిరుగుతున్నట్లుగా అనిపించింది. దాంతో ఆశ్చర్యంగా డాక్టర్ వైపు చూస్తూ వాట్ అంటే అని జై అడుగుతూ ఉండగానే డాక్టర్ అక్కడే ఉన్న శృతి బ్రెయిన్ ఎక్స్రే తీసి చూపిస్తూ మనందరికీ తలకి వెనుక భాగంలో ఒక సున్నితమైన భాగం ఉంటుంది. అది మనకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది. అదే ఈ పార్ట్ అని అతనికి చూపిస్తూ నిన్న జరిగిన ఆ గొడవ ఆర్ తగువులాట ఆర్ సంథింగ్, అందులో ఈమెకు ఆ పార్ట్పై గట్టిగా దెబ్బ తగలడం వల్ల ఆమె తన గతం తాలూకు జ్ఞాపకాలను మర్చిపోయింది. జనరల్గా మేము దీన్ని షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అంటాం అని చెబుతూ ఆగిపోయాడు డాక్టర్. అది విన్న జైకి ఏం మాట్లాడాలో తెలియక అయోమయంగా అనిపించడంతో అంటే ఆమెకు తన గతం మళ్ళీ ఎప్పటికీ గుర్తురాదా డాక్టర్ అని కంగారుతోనే అనుమానంగా అడిగాడు జై. అప్పుడు డాక్టర్ సానుభూతిగా జై భుజం మీద చెయ్యి వేస్తూ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది, కానీ
ఎప్పుడొస్తుంది అనేది ఎవరూ చెప్పలేరు అంటూ అతని భుజాన్ని తట్టాడు డాక్టర్. జై ఏం మాట్లాడలేక అలానే మూగబోయి చూస్తూ ఉండడంతో, మిస్టర్ జై, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. బట్ మనమేమి చేయలేం. ఎందుకంటే పరిస్థితి మన చేతుల్లో లేదు అని అంటూ ఉండగానే జై మెల్లగా శృతి వైపు చూపు తిప్పాడు. డాక్టర్ తన మాటలను కొనసాగిస్తూ, ఇప్పుడేం చేసినా సరే మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆమె జస్ట్ లైక్ ఏ న్యూలీ బోర్న్ బేబీ. ఇప్పుడే పుట్టిన పసిపాప లాంటిది. ఆమెకు తన గతం గుర్తుకు రావాలంటే ఒక్కటే మార్గం. మీరిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి మీరు ప్రేమగా గడిపిన రోజులను తనకు గుర్తు చేయండి. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడించండి. మీరు అప్పుడప్పుడు కలిసి వెళ్ళిన చోటులకి ఆమెను తీసుకువెళ్ళండి. ఆమెకు ఇష్టమైన వస్తువునో లేదా ఏదైనా ప్రదేశాన్నో చూపించండి. ఇలా చేస్తేనే ఆమెకు తొందరగా గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పడం ముగించాడు డాక్టర్. అతను చెప్పిన ఒక్కొక్క పదాన్ని, ఒక్కొక్క అక్షరాన్ని చాలా శ్రద్ధగా విన్నాడు జై. అయినా వినడం తప్ప ఇంకేం చేయగలడు? డాక్టర్ చెప్పిన పనుల్లో ఒక్క పనిని కూడా అతను చేయలేడు. ఆ తర్వాత డాక్టర్ ఇంకొన్ని విషయాలు మాట్లాడి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి వాటిని రెగ్యులర్గా వాడమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బెడ్ పైన ఉన్న శృతి ఇంకా నిద్రపోతూనే ఉంది. జై ఆమె వైపు చూడకుండా ఏం చెయ్యాలో తెలియని ఆవేశంలో టకటకా బయటికి వచ్చాడు. అతను బయటికి వచ్చేసరికి ఎదురుగా అతని కోసమే వెయిట్ చేస్తూ కనిపించాడు అతని ఫ్రెండ్ సత్య. జైను చూడగానే, రే ఏమైందిరా? ఆ అమ్మాయి లేచిందా? ఇప్పుడు ఎలా ఉంది ఆమెకు అని ఆతృతగా అడిగాడు సత్య. జై సమాధానం చెప్పకుండా డైరెక్ట్గా ఫార్మసీ దగ్గరికి వెళ్ళి అంతకుముందు డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ను ఫార్మసీలో ఇచ్చాడు. ఆ తర్వాత తన వెనకే వచ్చిన సత్య వైపు చూశాడు. అతనిలో అయోమయం, ఆతృత, కంగారు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. రే ఏమైందంటే చెప్పకుండా నా వైపు చూస్తావేంట్రా అని కొంచెం చిరాగ్గా అడిగాడు సత్య. ఇంతలో ఫార్మసీలో ఉన్న బాయ్ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మెడిసిన్స్ అన్నీ ఒక కవర్లో వేసి జై చేతికి అందించాడు. ఎంత అంటూ వాటిని చేతిలోకి తీసుకున్నాడు జై. 8,000 సార్ అని బదిలిచ్చాడు అతను. ఆ మాటకు జై కన్నా ముందు సత్య ఆశ్చర్యపోతూ, ఏంటి 8,000? రే నెల రోజుల మెడిసిన్స్ అన్నీ ఇప్పుడే తీసుకున్నావారా అని జై వైపు ఆశ్చర్యంగా చూశాడు. జై తలను అడ్డంగా ఊపుతూ, ఇవన్నీ ఒక్కరోజుకే అని చెప్పి మొబైల్ తీసి డబ్బులు పే చేసి ముందుకు నడవటం మొదలుపెట్టాడు. రే జై ఆగురా, ఇన్ని మందులేంట్రా? అసలేమైంది? ఎవరా అమ్మాయి అని ఇక ఉండబట్టలేక గట్టిగా అడిగాడు సత్య. శృతి రూమ్ ముందు నిలబడి వెయిట్ ఏ మినిట్ అని చెప్పి లోపలికి వెళ్ళి మెడిసిన్స్ను లోపల ఉన్న నర్సుకు ఇచ్చి వచ్చి సత్య పక్కన కూర్చొని దీర్ఘంగా ఒక శ్వాసను వదులుతూ, ఇప్పుడు చెప్పరా అన్నాడు జై. నేను కాదురా చెప్పాల్సింది నువ్వు. అసలు ఎవరా అమ్మాయి? ఏమైనా తెలిసిందా లేదా? ఆ అమ్మాయి ఏమైనా చెప్పిందా? అసలు ఆమె ప్రాబ్లం ఏంటి అని ఇంతసేపు మనసులో దాచుకున్న ప్రశ్నలన్నింటినీ ఒక్కొక్కటిగా అతని మీదకు వదిలాడు సత్య. నువ్వు అడిగిన ఏ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదురా అంటూ డాక్టర్ చెప్పిన విషయాలన్నింటినీ క్లియర్గా అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు జై. అతను చెబుతుంటే సత్య చాలా ఇంట్రెస్ట్గా వింటున్నాడు. జై ఒక్కొక్క మాట సత్య కళ్ళ ముందు ఒక్కొక్క సీన్లా కదులుతోంది. చివరిగా ముగిస్తూ, ఇదిరా జరిగింది అన్నాడు జై. అంతా విన్న సత్య ఆశ్చర్యపోతూ, మరిప్పుడు ఏం చేస్తావురా? ఆమె గురించి ఆమె ఫ్యామిలీకి ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తావు అని అడిగాడు. నేను అదే ఆలోచిస్తున్నానురా, ఏం చేయాలో అస్సలు తోచడం లేదు అనుకుంటూ కణతలపై చెయ్యి పెట్టుకొని రుద్దుకుంటూ అన్నాడు జై. దాంతో కొన్ని క్షణాలు ఆలోచించిన సత్య జై వైపు చూసి, రే నాకొక ఐడియా వచ్చింది అని అన్నాడు. ఏంట్రా అది అని అడిగాడు జై. సత్య కొంచెం తటపటాయిస్తూ, ఇది వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు, బట్ ఈమె ఫొటోస్ తీసి ఏదైనా సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసి జరిగిందంతా కింద మెన్షన్ చేద్దాం, ఏమంటావు అని జవాబు కోసం జై వైపు చూశాడు. జై ఒక క్షణం ఆలోచించి, ఇది బెస్ట్ ఐడియానే, కానీ ఆ రౌడీల దగ్గర నుండి ఈ అమ్మాయిని కాపాడటానికి వెళ్ళినప్పుడు ఆ రౌడీలు మాట్లాడుకునేది విన్నాను. వాటిని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేయమని చెప్పడంతో వాళ్ళు ఈమెను బలవంతంగా తీసుకెళ్తున్నారని అర్థమైంది. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు చెప్పినట్లు మనం ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేస్తే మనం చేసిన పోస్ట్ ఆ అమ్మాయి వాళ్ళ రిలేషన్స్ కంటే ముందుగా
ఆమె శత్రువుల కంటపడితే ఇప్పటి వరకు నేను చేసిందంతా వేస్ట్ అవుతుంది కదరా అని అన్నాడు జై. అది విని నిట్టూర్పుగా ఒక శ్వాసను బయటకు వదిలి, "హ్మ్, మరిప్పుడేం చేద్దాంరా? ఈ అమ్మాయిని ఇక్కడే వదిలేసి వెళ్తామా?" అని అడిగాడు సత్య. "లేదురా, కానీ" అంటూ అతను మాట్లాడుతూనే సడన్గా మధ్యలో ఆగి ఏదో గుర్తుకొచ్చినట్లుగా టక్కున అక్కడి నుండి లేచి బయటికి నడిచాడు జై. అది చూసి సత్య కూడా కంగారుగా అతని వెనకే నడుస్తూ, "రేయ్, ఎక్కడికి వెళ్తున్నావురా?" అని అడిగాడు. కానీ జై సమాధానం చెప్పకుండా హడావుడిగా ముందుకు వెళుతూనే ఉన్నాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేయసి రావే సిరీస్లో నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.